వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తానా కాన్ఫరెన్స్ కు రేవంత్ రెడ్డికి ఆహ్వానం. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు తానా కాన్ఫరెన్స్. రెట్రాయిల్లో జరగనున్న సభలకు రేవంత్ ను ఆహ్వానించిన తానా ప్రతినిధులు. ఇప్పటికే చంద్రబాబును ఆహ్వానించిన తానా ప్రతినిధులు. పులివెందులలో నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శ. ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామన్న జగన్. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తేసింది. రైతు భరోసా నిధులు ఇవ్వలేదని మాజీ సీఎం ఆరోపణ. రాష్ట్రంలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి కనిపించకూడదన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలో వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ. బాధ్యత గల పౌరురాలిగా ఇక అలాంటి పనులు చేయనన్న యాంకర్ శ్యామల. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన కేసులో విచారణకు హాజరైన శ్యామల. ఇకపై బెట్టింగ్లు ప్రమోట్ చేయనని వ్యాఖ్య. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న శ్యామల. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తానా సభలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే తానా సభలు ఈ ఏడాది జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్లో జరగనున్నాయి. ఈ క్రమంలో తానా 24వ సభలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తానా ప్రతినిధులు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లో ఉన్న రేవంత్ నివాసానికి వెళ్లిన తానా ప్రతినిధులు ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు. రేవంత్ ను కలిసిన వారిలో తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదిళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ ఫంట్రా, చందు గొర్రెపాటి, శశి దొప్పలపూడి పాల్గొన్నారు. అప్పటికే ఈ కాన్ఫరెన్స్ ను హాజరు కావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందించారు. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలకు కూడా ఆహ్వాన పత్రికలు అందించారు. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షం కారణంగా పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయం వైఎస్ఆర్ జిల్లా తాతిరెడ్డిపల్లికి జగన్ చేరుకున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పంట బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని చెప్పారు. రైతు భరోసా నిధులు క్రమం తప్పకుండా అందించామని గుర్తు చేశారు. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది. దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది అని అంటే, కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది. కాబట్టి యూజర్ ఏజెన్సీని కనుక పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే, ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపరు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి.
పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో రేట్లు వస్తే టన్ను ₹1,00,000 ₹75,000 అమ్మిన రోజు నుంచి చూస్తే సూట్ అనేది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్ణాటక, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. గత లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనమని కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు తెరలేపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గత 4 సంవత్సరాలుగా తమిళనాడులో పూర్తిగా ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, కుంభకోణాల పాలనను చేస్తూ ఆ తండ్రి కొడుకుల ప్రభుత్వము, స్టాలిన్ కుటుంబ ప్రభుత్వము ప్రజలలో వ్యతిరేకత కూడగట్టుకున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా డీలిమిటేషన్ పేరుతో, భాష పేరుతో బురద జల్లేటువంటి ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, మిగతా పార్టీలను. ఈరోజు దక్షిణాదిన ఎన్డీఏ 2 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వస్తాము, రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు కూడా సంకేతాలు గత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో కానీ స్పష్టంగా తెలంగాణ ప్రజలు కూడా ఇచ్చారు. దక్షిణాది ప్రజల యొక్క సంక్షేమము, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మీకంటే మా మీద ఎక్కువ విశ్వాసంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు. దక్షిణాది ప్రజలను ఈరోజు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేము కృషి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని నడపాలనుకోవడం లేదు. దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని, దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు 2 ఏవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని,
క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజని కేసును ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. రజని చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోతున్నారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి విద్యాసంస్థలు నడుపుతున్న తాము ఏనాడు భూములు కావాలని ప్రభుత్వాలను అడిగింది లేదని స్పష్టతనిచ్చారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిన్న మీడియా పరంగా నా గురించి చిలకూరుపేట మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. నేనైతే ఆ ప్రెస్ మీట్ ని చూడలేకపోయాను. నేను ట్రావెల్ చేస్తా ఉన్నాను. అయితే మా మీడియా సెల్ వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది. 3 ముక్కల్లో చెప్పండి అని అడిగాను. వాళ్ళు నిజంగానే 3 ముక్కల్లో చెప్పారు. మొదటిది ఏదో టెలిఫోన్ డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది. కాల్ డేటా, టెలిఫోన్ డేటా కాదు, కాల్ డేటా గురించి మాట్లాడారని చెప్పడం జరిగింది. అమ్మ, మా ఇంట్లో కూడా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. మా ఇంట్లో మహిళలకు ఒక న్యాయం, బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు. అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు. ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇది అని మాట్లాడటం జరిగింది. అమ్మ, మేము 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థలు నడుపుతా ఉన్నాం. ఈ 45 సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి, లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి. తప్పకుండా 45 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము, మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. వచ్చి 9 నెలలు అవుతుంది. అమరావతిలో చాలా మంది ఇంకా మాకంటే కూడా అక్రెడిటేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేసుకున్నారు. నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి, ఎక్కడికన్నా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వందని చెప్పి పెట్టింది కూడా లేదు. విశాఖపట్నం ల్యాండ్ కి సంబంధించి అది 2009లో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. 2019 అని కాదు, 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు, అలాట్మెంట్ కి ఆక్షన్ కి కొద్ది తేడా తెలుసుకోండి. ఆక్షన్ వేస్తే ఫెయిర్ ఆక్షన్ లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆక్షన్ లో పాల్గొని హైయెస్ట్ రేట్, అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము. కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తా ఉన్నారు, వారిని డేటానా సరిగ్గా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ 2 విషయాలు కూడా ఎందుకు మాట్లాడారో ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు. వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను. అయితే ఈ 2 విషయాలు కూడా, ఒకటి క్యారెక్టరైజేషన్ చేసే ప్రయత్నం మీది, ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి, రెండవది ఈ ల్యాండ్ ఇష్యూ వేసి మన టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కానీ అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. 3వ విషయం, 3 ముక్కలు అన్నా కదా, 3వ ముక్క ఇది. 3వ విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం, ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట. నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్ లో ఉంది, దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తా ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా, మీరు మరి చూసారో లేదో, నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా, ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి సర్వీస్ 2040 దాకా ఉంది సర్వీస్. ఆయన కెరియర్ ముందు చాలా పెద్ద కెరియర్ ఉంది. అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమి అంటే, ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్ గా చెప్పుంది. 2021లో ఆగస్టు 24వ తారీఖున, ఆగస్టు 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది. ఏమని మూవ్ చేశారు? మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు, నేను మూవ్ చేసింది కాదు. ఇదేదో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు. ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో చాలా అక్రమం జరుగుతా ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ పద్మజను ఓ యువకుడు ప్రమాదవశాత్తు బుల్లెట్ బైక్ తోడి కొట్టాడు. ఈ ఘటనలో ఆమె కాలు విరగడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ ఆమెను పరామర్శించారు.
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది. పోలీసులు శ్యామలను 3 గంటల పాటు విచారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు చెప్పారు. అందాల పోటీలు కాదు, మహిళలకు భద్రత కావాలి. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమన్నా అడిగారా? ఎంఎంటీఎస్ రైలులో మహిళా కోచ్ నిందితుడు యువతిపై అత్యాచారాన్ని యత్నించగా తప్పించుకునేందుకు ఆమె ట్రైన్లో నుంచి దూకేసిన విషయం తెలిసిందే. గాయపడిన యువతిని ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి పరామర్శించి మహిళా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాలు 22% పెరిగాయని మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాజకీయ వేదికగా కాకుండా పోలీసులకు అప్పగించి భద్రతను మెరుగుపరచాలని హితవు పలికారు. ట్రైన్లో నుండి కింద దింపేసింది అనేది సమాచారం రాగానే ఇమీడియట్గా ఈరోజు సందర్భంలో గోవాలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా అమ్మాయిని చూస్తే బాధ అనిపిస్తాం. ఎందుకంటే మొత్తం ఇట్లా పడిపోయి మొత్తం ముళ్ళల్లో గుచ్చుకొని ఎంత ఇంజూస్ అయినాయి అనేది పళ్ళు ఇరిగిపోయి జా అంతా కూడా కదిలిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయి ఉంది. నిజంగా బాధ అనిపిస్తాం. అంటే ఎక్కడుంది రక్షణ మహిళలకు? రన్నింగ్ ట్రైన్లో కూడా అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి వాళ్లకు భయం లేకుండా ఉండాలనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ అతని మీద యాక్షన్ తీసుకోవాలా, ఇమీడియట్ గా అట్లాంటివి జరగకుండా భవిష్యత్తులో కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలంటే అసలు లేడీస్ సంబంధించిన కోచ్లోకి ఎక్కేసి అత్యాచారం చేయబోయాడంటే ఇంత ధైర్యం ఉంటే నిఘా లోపం ఉంది అని తెలుసుకుని ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ పాల్పడి ఉంటాడు. అట్లాంటి వాళ్ళని అబ్బాయిని ఇమీడియట్ గా శిక్షించాలి. అట్లాగే ఈ విధంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి కూడా అందులో ముఖ్యంగా మహిళల కోచ్ ఉన్న దాంట్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. వీలుంటే అందులో కెమెరాలు పెట్టి ఎప్పుడు పర్యవేక్షించేటట్టు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రైన్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా భరోసాతో ఇంటికి పోతామనే ప్రయత్నం ధైర్యంతో పోతా ఉంటుంది. కానీ ఏమైపోయింది, 15 నెలల్లో చూస్తే బస్సులో ఎక్కితే బస్ డ్రైవర్ని దాన్ని అత్యాచారం చేసే పరిస్థితి వచ్చింది. ట్రైన్లో ఎక్కితే ట్రైన్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా బయటికి వెళ్తే రోడ్డు పైన కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతున్న సందర్భం చూస్తున్నాం. మొన్న ఈ మధ్యనే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము. క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగింది, మహిళల మీద అత్యాచారాలు ఏ విధంగా పెరిగినాయి అనేది వాళ్ళే అనౌన్స్ చేస్తూ ఉంటే బాధ అనిపించింది. క్రైమ్ రేట్ అయితే 22% పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. నిజంగా బాధ అనిపించింది. ఇంత ఇబ్బందిని పెంచుకుంటూ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కమాండ్ కంట్రోల్మెంట్ ఎవరిని ఏర్పాటు చేసుకుని దాదాపు 11 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పర్యవేక్షించుకొని సరైన దిశానిర్దేశం చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర పోలీసు మీద ఉంది. అదేవిధంగా రైల్వే పోలీసు వాళ్ళకి ఊరికే నిఘా ఉంది, ఏదో స్టేషన్స్లలో ఉందని కాకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, మెరుగైన అవకాశాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార యువతి వివరాలను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అందాల పోటీలు కాదు, మహిళలకు భద్రత కల్పించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందని, దీని ద్వారా నేరాలను నియంత్రించాలన్నారు. విద్యార్థులను చూసుకోండి, ఉద్యోగులను చూసుకోండి, ఎవరిని అడిగినా ఎవరిని అందించినా ఒక ఘనత సాధించినామంటే తెక్కలేదు. మరి మహిళలు అంటే ఎంత చిన్న చూపైందంటే అడిగే నాతుడే లేడు. క్రైమ్ రేట్ పెరుగుతుంది అన్నప్పుడు క్రైమ్ రేట్ తగ్గడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని ఆలోచన చేయాలి. మహిళల పట్ల ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. అసలు వెలుగులోకి వచ్చేటివి ఉన్నాయి, రాళ్ళు ఎన్ని ఉన్నాయో. ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే భద్రత కరువైపోయింది. దేశంలో గతంలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పోలీస్ అన్న తెలంగాణలో మహిళల పట్ల ఎవరు అఘాయిత్యం చేస్తే తెలంగాణ ఎట్లా చేసిండ్రు, తెలంగాణ ఎట్లా జరుగుతుంది, మన రాష్ట్రం కూడా అట్లా జరగాల. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలా, ప్రత్యేక చట్టాలు తీసుకురావాలా, ఇమీడియట్ యాక్షన్ ఉండాలా, షీ టీమ్స్ ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రత ఉండాలి. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఇన్ని లక్షల కెమెరా కమాండ్ కంట్రోల్ ఎక్కడ లేదు. దేశంలో అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ లక్షల కొద్ది కెమెరాలు ఉన్నాయి. లక్షల కెమెరాలు ఉన్న కమాండ్ కంట్రోల్ ఉన్న షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఎక్కడ పోయింది? ఈ 15 నెలల్లో ఎక్కడ పోయింది? స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్ల కరెంటు బంద్ అయింది, భద్రత కూడా బంద్ అయిపోయింది. ఇలా రాష్ట్ర ప్రజలు కోరుకునేది మహిళలకు భద్రత, అందాల పోటీలు కాదు. అందాల పోటీలు పెట్టి వచ్చి ఒరిగేది ఏం లేదు, నష్టం తప్ప లాభం ఏం లేదు. యువతకు అందాల పోటీలు బాగా పెట్టిండ్రని చెప్పి అందాల పోటీలు చూసి బాగుపడేటువంటిది ఎక్కడ ఏ దేశం లేదు. ఇక్కడ ఈ భారతదేశంలో మాత్రం అందాల పోటీల నుంచి ఒక మహిళ ఏం కోరుకుంటుందంటే తన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటుంది, తన బిడ్డ చదువుకొని బాగుపడాలా, 10 మందికి అన్నం పెట్టాలని కోరుకుంటుంది. మనం అందరం కూడా ఒక తల్లి కడుపులో వచ్చినటువంటి వాళ్ళమే. ఇక్కడ ఆ తల్లులకే రక్షణ కరువైందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత తగ్గిపోతుంది. హైదరాబాద్లో వచ్చి ఇతర రాష్ట్రం వాళ్ళు, ఇతర దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ సేఫ్. అర్ధరాత్రి ఆమె మహిళ ఒంటరిగా పోవచ్చు, క్యాబ్లో పోవచ్చు అనే భద్రత ఉండేది. కమాండ్ కంట్రోల్ వచ్చింది, కెమెరాలు పెరిగిపోయినాయంటే అరే హైదరాబాద్ చాలా సేఫెస్ట్ అని చెప్పి ఉండేది. కానీ అలా మహిళ పట్ల ఆమె ఎంత వీర వనిత, ఆమె భయపడకుండా నేను సావాలని వస్తా కానీ దీనికి లొంగను, దీనికి ఇచ్చేయనని చెప్పి ఆమె సావడానికి సిద్ధమైంది. ఆమె గర్వించాలి, మనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. ఆమె ధైర్యానికి అదృష్టవశాత్తు బతికింది. ఖచ్చితంగా వెంటనే ఒక మంచి వైద్యం అందించాలి. సూపర్. జీఆర్పీఎస్పీ చందనా దీప్తి అత్యాచార యువతిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళా భోగిలో ఆమెతో పాటు 2 మహిళలు ఉండగా వారు ఆల్వాల్ స్టేషన్లో దిగిపోయారని, కొంపల్లి సమీపంలో గుర్తు తెలియని యువకుడు ఆమెను బలవంతం చేయబోయాడని, దీంతో కిందకు దూకేసిందన్నారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. రాత్రి పెళ్ళాపూర్ నుంచి టువర్డ్స్ నేచర్లో వెళ్తున్నటువంటి ఎంఎంఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి, షీఈ్ ఇన్ ఎర్లీ 20s అనే ఏజ్. అందుకంటే లీగల్ ఇష్యూస్ వీ కాంట్ రివీల్ ద ఐడెంటిటీ. తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది, తనతో పాటు ఇంకొక 2 లేడీస్ ఉన్నారు. అయితే ఆల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో. ఇన్ ఎడిషన్ ఒక అతను కూడా ఉన్నారు. అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే ఇంకా తనతో మాట్లాడుతూ ఒక రూమ్కి రావాలి నాతో అది ఇది మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తాడని. అతను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత అమ్మాయి సైకలాజికలీ భయపడి నాకు ఇలా వదిలిపెట్టాడు, నన్ను ఎదురు చేస్తాడని చెప్పి ఆమె చాలా భయపడి తను చెప్పడం ఏంటంటే డయల్ 100కి కూడా తను కాల్ చేసింది. కాల్లో మాట్లాడుతున్నది అంటే అతనితో మాట్లాడుతున్నప్పుడు కాల్ చేసింది. రికార్డ్స్ వచ్చి ఎగ్జామ్ని అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది. దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ కాన్షియస్నెస్. షీ సేయింగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తనకు మళ్ళా స్ప్రా వచ్చిందని చెప్తుంది. సో వీఆర్ స్టిల్ కీపింగ్ హర్ ఇన్ అబ్జర్వేషన్. హర్ కండిషన్ ఇస్ స్టేబుల్. ఇక్కడ దూకింది వీడియో ఉందా? సుచిత్ర సరౌండింగ్. ఒకడే వచ్చారా? ఎంతమంది?
అతను ఒక్కడే ఉన్నాడు. అయితే అతను షీఈ్ నాట్ ఏబుల్ టు టెల్ వెరీ ప్రాపర్లీ. కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు బ్రెయిన్ ఎక్కాడో అతను గమనించలేదని చెప్తుంది. బట్ నో వీ హ్యావ్ టు టాక్ టు ఒకడేనా రైట్. తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో సుమన్ మాట్లాడారు. తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి వివరాలు తెలిపారు. గతంలో ఏం జరిగిందనేది మర్చిపోయి ఇంక ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి. అది ఏదైనా సరే, సినిమా ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరూ క్షేమంగా ఉండాలి. అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ అన్నీ మంచి బాగా మంచి ముందుకు వెళ్ళాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. సో అందరూ బాగుండాలి. ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు. అన్ని ఫ్యామిలీస్, మా అభిమానులు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు. హిందీ తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది. అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అన్న ఊర్లో జరిగింది. తెలుగు కన్నడ దాంట్లో సత్యంగారు అబ్బాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్, ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను. ధర్మస్థల నియోజకవర్గం అంటే 3 సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను. మిగతా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం, ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్. తులు లాంగ్వేజ్లో కూడా ఒక పిక్చర్ నెత్తెరకెరె అని ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను. సో పిక్చర్ చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను, వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను, బాగా తిరుగుతున్నాను. సో నాకు దేవుడిచ్చిన మీ అందరికీ తెలుసు, అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు, రామదాసుల రాముడికి ఇచ్చారు, సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు. సో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా నాకు దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నా పుణ్యం. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం, ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను. మా వెంకటేశ్వర స్వామి మాకు ఏంటంటే ఆయన మా అంటే ఇంటి దేవత లాంటిది. ఏది జరిగినా, నేను ఏది చెప్పినా అది అంతా ఆయనదే. చాలామంది ఉంటారు, మేము అలా చెప్పారు మీరు ఇలా, అంతా ఆయన రూలు. ఆయన అంటే అంటారు కదా, లీడర్ నోస్ ద వే, గోస్ ద వే, షోస్ ద వే. ఆయన ఏ దారి చూపిస్తున్నాడో ఆ దారి మీద నేను వెళ్తున్నాను. ఏ దాంట్లో నా ఏ రిగ్రెట్ లేదు. భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నాను, అందరూ బాగుండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తానా కాన్ఫరెన్స్ కు రేవంత్ రెడ్డికి ఆహ్వానం. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు తానా కాన్ఫరెన్స్. డెట్రాయిట్ లో జరగనున్న సభలకు రేవంత్ ను ఆహ్వానించిన తానా ప్రతినిధులు. ఇప్పటికే చంద్రబాబును ఆహ్వానించిన తానా ప్రతినిధులు. పులివెందులలో నష్టపోయిన అరటి రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం పరామర్శ. ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామన్న జగన్. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తేసింది, రైతు భరోసా నిధులు ఇవ్వలేదని మాజీ సీఎం ఆరోపణ. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేసవి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ. బాధ్యత గల పౌరురాలిగా ఇక అలాంటి పనులు చేయనున్న యాంకర్ శ్యామల. బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన కేసులో విచారణకు హాజరైన శ్యామల. ఇకపై బెట్టింగ్ లో ప్రమోట్ చేయనని వ్యాఖ్య. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న శ్యామల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.